మొత్తంగా ఈరోజు ఎజెండా మొత్తం మీద మధ్య మీద నడిచినట్టుంది. ఏం చెప్పారు జగన్ గారు? మద్యం మీద ఏం నచ్చలేదు కానీ మద్యం మీద కొద్దిగా చెప్పినారు తప్ప ఇట్లా మనం ఉండేప్పుడు ఇన్ని బెల్ట్ షాపులు రద్దు చేసాం, ఉండే గవర్నమెంట్ షాపులు కూడా తగ్గించేసి మనం మందు ప్రజలకు అంటే తగ్గియాలనే ఉద్దేశంతోనే మనం అన్నీ చేసాం. కానీ ఈరోజు తెలుగుదేశం మద్యం షాపులు పెంచినారు. ఊళ్ళల్లో ప్రతి ఒక్క ఊరికి 4-5 బెల్ట్ షాపులు ఇచ్చినారు. దాంతోపాటు కల్తీ మద్యం కూడా ఇచ్చే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి దీంట్లో సామాన్య ప్రజలు ఎవరైతే తాగుతున్నారో వాళ్ళ ప్రాణాలు హరించే విధంగా, అంటే మాకు డబ్బులే మేము సంపాదనే ముఖ్యమనే పరిస్థితులు ఇవి చేస్తారు. అది ప్రజలలో మనం అవేర్నెస్ కల్పించాలి. దాంతోపాటు ఈ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళని చేయడంతో పేద ప్రజలు ఏ విధంగా అన్యాయం అయిపోతారు, వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుంది, దానివల్ల ఎంత నష్టపోతారో పేద ప్రజలు అవన్నీ కూడా ప్రజలలో మనం తీసుకోవాలి. 10వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వచ్చే నెల నవంబర్ 22వ తేదీ వరకు ప్రజలలో అవేర్నెస్ కల్పించడానికి ఈ కార్యక్రమాలను చేయమని చెప్పారు. అంటే ఎల్లుండి అనకాపల్లి జగన్ గారు వెళ్ళబోతున్నారు మెడికల్ కాలేజ్ దగ్గరికి. ప్రభుత్వం ఆటంకాలు సృష్టించే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇంకా వాళ్ళు చేయాల్సింది చేస్తుంటారు. కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పోతే ప్రజలు చూస్తున్నాం కదా, మొత్తం రోడ్లు బ్లాక్ చేసి పోలీసులు ఆర్డర్ రానికున్నా కూడా ప్రజలు ఉండే ప్రేమ ఉత్సాహాన్ని చంపుకోలేదు. ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అనేది మాకు ధైర్యం. సార్, జగన్ గారు లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా మా వాళ్ళు ఇంకా గేర్ మార్చాలి, స్పీడ్ పెంచాలి అని చెప్పేసి ఈ ప్రొనౌన్సియేషన్ చేశారు. అంటే ఎమ్మెల్యేల పనితీరు గానా, లేదంటే మాజీ ఎమ్మెల్యేల పనితీరు పరంగానా, అంటే చాలా వరకు ఆశించిన స్థాయిలో లీడర్లు పర్ఫామ్ చేయట్లేదని ఆయన అభిప్రాయం. అంటే చేస్తున్నారు అంటే అంటే అధికారం అంటే పోయి ఇప్పుడే విధంగా ఇప్పుడు చిన్నగా ఇప్పుడంతా కార్యకర్తలు నాయకులు ఉత్సాహం వస్తుంది. ఖచ్చితంగా ఆ స్టేజ్ వచ్చారు, ఖచ్చితంగా అందరిలో ఉత్సాహం వచ్చేస్తారు.